ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఎవరీ ప్రాబ్లం హ్యాస్ అ సొల్యూషన్. ఇది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ విషయంలో కూడా ఉంటుంది. ఎప్పుడు ఒక అమ్మాయికి గర్భసంచి మరియు ఓవరీస్ ఉంటుందో ఆ అమ్మాయిలకు 100% తప్పకుండా సంతానం పుట్టుతారు. ఒకవేళ పుట్టలేదంటే ఇది అమ్మాయికి ఉండే తప్పు కాదు, ఇక్కడ ఆ అబ్బాయికి అంటే పార్ట్నర్కి ట్రీట్మెంట్ చాలా అవసరం. ఇది ప్రపంచ విధి మరియు హెల్త్ ప్రిన్సిపల్ అన్నమాట. ఒకవేళ ఒక అమ్మాయిలకు పుట్టినప్పుడు అంటే బై బెర్త్లో గర్భసంచి లేదంటే ఆ అమ్మాయికి సంతానం పుట్టించేది కుదరదు. ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు మోడర్న్ సైన్స్ చెబుతుంది. ఉదాహరణంగా అనటామికల్ ఇష్యూస్, ఎండోమెట్రియోసిస్ మరియు పీసీఓస్ ఇష్యూస్, ఒబిసిటీ అండ్ హార్మోనల్ ఇష్యూస్ ఎట్సెట్రా. ఇది అన్నీ కరెక్టే, కానీ ఇది అన్నీ ఒక టెంపరరీ ఇష్యూస్ మాత్రమే. ఈ ఇష్యూస్ మన రెగ్యులర్గా చేసే తప్పైన ఆహారం మరియు అలవాటు మూలంగా వచ్చింది. ఎప్పుడు మన లైఫ్ స్టైల్ అంటే ఆహారం అలవాటుతో మారుస్తున్నామో అప్పుడు ఈ టెంపరరీ ఇష్యూస్ పెర్మనెంట్గా మారిపోతుంది. కానీ క్లాసికల్ అక్యుపంక్చర్ వైద్యం మూల కారణాలు చూస్తుంది. అది ఏమిటంటే మన శరీరంలో 14 విధమైన అక్యుపంక్చర్ మెరిడియన్ ఉంటుంది. దీంతో కీ ఎనర్జీ లైఫ్ మెరిడియన్ అంటే ప్రపంచ శక్తి దారి అని చెప్తున్నాము. ఇది మన శరీరంలో చర్మం పైన 24/7 ముழு శక్తితో సమానంగా మరియు ఒక రిథమ్గా పోతూ వెళ్తూ ఉంటుంది. ఎలా అంటే మన శ్వాసంలాగా. ఇది సూడో సైన్స్ మరియు ఇమేజినరీ లైన్ కాదు, నేచురల్ అండ్ లైఫ్ సైన్స్ అన్నమాట. దీంట్లో సంతానం పుట్టించడానికి ఒక కీ మెరిడియన్ ఉంటుంది. అది ఏమిటంట గర్భశక్తి నాళం అంటే కన్సెప్షనల్ మెరిడియన్ ఆర్ వెసల్ అంటున్నాము అక్యుపంక్చర్ టెర్మినాలజీలో. ఇది జెంట్స్ లేడీస్ ఇద్దరికి ఉంటుంది. ఖచ్చితంగా మన శరీరం మధ్యలో మన అంతరంగ అవయవాలకు కింద స్టార్ట్ అయ్యి మన కింద పెదవాళ్ళు లోపలికి అవుతుంది. ఎప్పుడు ఈ మెరిడియన్కి అక్యుపంక్చర్ నీడిల్, సింగిల్ నీడిల్ ఆర్ అక్యుప్రెషర్ మూలంగా ట్రీట్మెంట్ ఇస్తున్నామో అప్పుడు ఆ కీ ఎనర్జీ మెరిడియన్ యాక్టివేట్ అవుతుంది. ఇది మూలంగా మన కంప్లీట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆ సిస్టానికి ఎనర్జీ వస్తున్నాయి. ఇప్పుడు అమ్మాయిలకు వేరే టెంపరరీ ప్రాబ్లంగా ఉండే పైన చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ నిదానంగా తగ్గిపోతుంది. ఈ క్లాసికల్ అక్యుపంక్చర్ వైద్యంలో మందులు లేదు, ఈవెన్ హెర్బల్స్ కూడా రికమెండ్ చేయము. కొన్ని ఆహారం చెప్పిస్తున్నాము, దీంతోపాటు కొంచెం నేచర్ క్యూర్ ప్రిన్సిపల్ అంటే ఆహారం అలవాటు మారుస్తూ మరియు యోగిక్ సైన్స్ మెథడ్స్ అప్లై చేస్తూ. ఇక్కడ యోగిక్ సైన్స్ మెథడ్స్ అంటే 6x8 48 days ఆర్ 8x8 64 days సెలిబసీ అంటే బ్రహ్మచర్య ప్రాక్టీస్ చెప్పిస్తున్నాము. ఇది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు ట్రీట్మెంట్కి రావాలి. మినిమం 11 to 12 months మాత్రమే. కొంచెం ఆలోచన చేయండి బిఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆర్ అదర్ మెథడ్స్. ఈ వైద్యం ఒకసారి ట్రై చేసి చూడండి. వారానికి ఒక రోజు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా మీకు ఒక మాట చెప్తున్నాను, మీకు గర్భసంచి మరియు ఓవరీస్ ఉంటుంది. యు ఆర్ కేపబుల్ ఫర్ కన్సీవ్. మీకు ఏమి కావాలో దాంట్లో ఫోకస్ ఇవ్వండి. ఎక్కువ నాకు సంతానం లేదని ఎమోషనల్గా చెప్పకండి, బాధపడకండి. మీరు యూనిక్, ప్రత్యేకం. అందువల్ల డోంట్ కంపేర్ విత్ అదర్స్. వెన్ గాడ్ క్లోజ్ వన్ డోర్ హీ విల్ ఓపెన్ అనదర్ డోర్. క్లాసికల్ అక్యుపంక్చర్ మీకు అనదర్ డోర్ లాగా ఉపయోగం అవుతుంది. ట్రై చేయండి బిఫోర్ లాసింగ్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ హెల్త్ ఇన్ మెడికేషన్.
నెక్స్ట్ వీడియోలో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటిది, ఎందుకు స్పెర్మ్ కౌంట్ అండ్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉంటుంది అని చూద్దాం. మీకు తెలిసిన వాళ్ళకు ఈ మెసేజ్ ఉపయోగంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.